అవన్నీ కూడా అంత వల్గర్‌గా, అంత బ్యాడ్‌గా చూపించకుండా కూడా మనం స్టిల్ వీ కెన్ మేక్ బోల్డ్ మూవీస్. బోల్డ్ డజంట్ మీన్ యూ హావ్ టు బీ క్రూడ్. అంటే బోల్డ్ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ టు లుక్ ఏంటి అంటే ఇలా చూపిస్తేనే అది బోల్డ్ అని అనుకోవద్దు. బోల్డ్ ఇస్ సంథింగ్ విచ్ యూ ద చాయిస్ ఆఫ్ ద సెలెక్షన్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్ ఎస్. స్టోరీ లైన్. మొన్న ఒక పెళ్ళికి వెళ్తే పెద్దవాళ్ళ ఇంటి పెళ్ళి, ఒక పెద్దవారు నా దగ్గరకు వచ్చి, అమ్మ మీకు మీ ఇండస్ట్రీకి ఒక దండం పెట్టి దయచేసి ఇప్పుడు వచ్చే సినిమాలు భయంకరంగా ఉండండి, అది ఏదన్నా మీలాంటి వాళ్ళు మాట్లాడి దాన్ని మాట్లాడండి, మీరందరూ మీ వాయిసెస్ వినిపించాలి, తట్టుకోలేకపోతున్నాం మేము, అది ప్లీజ్ కొంచెం చెప్పండి అని. అది మనం చేయలేం. యూ హ్యావ్ టు గో టు ద ఇండియన్ సెన్సార్ బోర్డ్ డిసైడ్ చేయాలి అది. బట్ ఓటీటీ అనేసరికి దే హ్యావ్ సమ్ దే మనం కంట్రోల్ చేయలేము. నాట్ నెసెసరీ మనం అంత ఇదిగా ఒక రిస్ట్రిక్ట్ చేయాల్సింది. మన చిన్నపిల్లలు చూడని కూడా అందరూ చూసేస్తున్నారు ఇప్పుడు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో దీనివల్ల చాలా ఇప్పుడు రీల్స్లో వచ్చేస్తున్నాయి. మర్చిపోతున్నాం మన ఏంటి అన్నది మన కల్చరు అది అది ఎక్కడి నుంచి తెచ్చారో. కానీ ఏది వచ్చినా హ్యాండిల్ చేసే కెపాసిటీ నీకు ఉండదు. ఇఫ్ యు ఆర్ అ స్ట్రాంగ్ పర్సన్ యు ఆర్ సీయింగ్ దట్ ఇన్ అ డిఫరెంట్ వే, యు ఆర్ సీయింగ్ ఇన్ అ డిఫరెంట్ వే. దాన్ని అలా ఉండే శక్తి పిల్లలకి లేదు, వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు. ఉండదు కదండి. సో అందువల్ల స్టేజ్లో యా మెచ్యూరిటీ ఉండదు. యా దే గెట్ డైవర్టెడ్. ఎస్ 14 years గర్ల్ గెటింగ్ ప్రెగ్నెంట్, ఇవన్నీ ఎందుకు చెప్పండి. సో యువర్ ఐడియాస్ మీరు ఇస్తున్నారు. ఇంత సాడ్ కదా అది. అదే వాళ్ళు మరి ఎక్కడి నుంచి ఆ కంటెంట్ పట్టుకొస్తున్నారో అన్నీ మేడం, అన్ని ఇల్లీగల్ కాంటాక్ట్స్ మీదే సీరియల్స్ మేడం ఓటీటీలో. హారిబుల్. ఆ రీల్స్లోనే అదే, షార్ట్స్లోనే అదే, ఫేస్బుక్లోనే అవే ఆ సీన్లు బిట్టుగా కట్ చేసి షార్ట్స్ లాగా రీల్స్ లాగా. అసలు దానికి ఎక్కడ కూడా ఒక రిస్ట్రిక్షన్ కానీ, ఒక డిస్టిలేషన్ కానీ, ఒక సెన్సారింగ్ కానీ ఏమీ ఉండట్లే. అండ్ విమెన్ ఆర్ టేకింగ్ మనీ అండ్ యాక్టింగ్ టు ది రిక్వైర్మెంట్ ఆఫ్ ది డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. ఓ దట్ ఈస్ దేర్, దట్ ఈస్ యాక్టింగ్. వాళ్ళని తప్పు చెప్పండి, యాక్ట్ చేసేవాడిని తీసేవాడిని తప్పు చెప్పండి. యాక్ట్ చేసేవాళ్ళు చేస్తారు వాళ్ళ అవసరాన్ని బట్టి, లేదా వాళ్ళు ఇది కరెక్ట్ కాదు అనుకుంటే ఓకే. ఈ మధ్య ఒక పెద్ద సినిమా వచ్చింది, ఆ పెద్ద హిట్ అయిపోయింది ఆ సినిమా, హిందీ సినిమా. చాలామంది దానికి అగెన్స్ట్గా మాట్లాడారు, చాలా తప్పు కాదండి అని. కానీ అది 400 కోట్లు అది సినిమా కలెక్ట్ చేసిందంటే దాన్ని ఎవరు చూశారు? నువ్వు చూసావు కదా, నువ్వే చూస్తున్నావు. సరే నువ్వు చూసినా అంటే అందరూ లేదండి అది ఒకళ్ళు ఈ సినిమా బాగుంది, అది యూత్ అంతా చెడిపోయారు, ఇప్పుడు యూత్ అంతా చూస్తున్నారు అలా అని. ఒకళ్ళు అన్నారు కాదండి అవంతా తప్పు, ఆ డైరెక్టర్ తీశాడు, ప్రొడ్యూసర్ అసలు ఆ సినిమాకి ఒప్పుకోవడం అన్నది ఓకే, వాళ్ళకి డబ్బులు కావాలి, డైరెక్టర్ ఇలాంటి సబ్జెక్ట్ తీయాలి అనుకున్నాడు కరెక్ట్. అన్నిటికంటే దాంట్లో తప్పు పట్టింది ఎవరంటే ఆ హీరోని. ఆ హీరో అంత పెద్ద హీరో, అతనికి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా, అతను చేసి ఉండకూడదు అలా అన్నారు. అక్కడ యాజ్ అన్ యాక్టర్ ఆయన ఏం ఫీల్ అయి ఉంటాడు? నేను సినిమాలు కొన్ని డైలాగ్ నేను చెప్పను అని అంటాను, ఆయన కూడా చెప్పుంటాడు డెఫినెట్గా. కానీ నేను ఒక డిఫరెంట్గా ఒక యాక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ క్యారెక్టర్ ఇలానూ చేయగలను, నేను విలన్గాను చేయను, ఘోరమైన వ్యక్తిగా ఒక అంటే అంతకంటే వర్స్ట్ క్యారెక్టర్, వర్స్ట్ ఫెలో ఉండరు అనే క్యారెక్టర్ కూడా నేను యాజ్ అన్ యాక్టర్ నేను పర్ఫార్మెన్స్ చేయగలను అని నిరూపించుకోవడానికి ఆయన చేశాడు అని అనుకోవచ్చు. అంతే. ఇఫ్ యూ వాంట్ టు జస్టిఫై ఎగ్జాక్ట్లీ ఎనీ వే అదే. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడో ఒక చోట ఇలాంటివి ఉండకూడదు అన్నది మనం సెన్సార్ బోర్డు ఆపాలి. ఎగ్జాక్ట్లీ. అది ఎక్కడో మరి మీరు చాప్ చేశారంటే, స్ట్రిక్ట్గా ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేశారంటే ఎవరు దాన్ని దాటుకుని. అందుకని నేను మరీ ఫన్ జోక్ ఉండాలి. ఈవెన్ ఇఫ్ యూ కమెంట్, నేను ఎప్పుడు చెప్తాను ఏదైనా ఒక జోక్, కొంచెం అది నాకు ఇప్పుడు నేను నా భర్త నా పిల్లలు మేము అంత కుటుంబం, మా అమ్మ నాన్న అంతా చూసినాం అనుకోండి, సడన్గా ఒక సీన్ ఒక జోక్ అలా వచ్చింది అనుకోండి, అది ఎవరికి ఎంబారసింగ్గా లేకుండా ఓకే పిల్లలకి అర్థం అయ్యి ఉండదులే అని నేను అనుకోవాలి.
నా పెళ్ళానికి అంత డీప్గా అర్థం అయ్యి ఉండదులే అని మా అమ్మా నాన్నకి అర్థమైందో లేదో అని అట్లా ఉండాలి అది. కరెక్ట్. అట్లా ఉంటే ఏముందని ఎవరికి ఇబ్బంది అవుతుంది అవును కదా. మన సీరియస్ సినిమాలు చేసినప్పుడు ఇప్పుడు ఆ, అదేం సినిమా, నేను ప్రకాష్ రాజ్ గారు మన బొమ్మరిల్లు చేసినప్పుడు అది ఎంతమంది ఐడెంటిఫై చేసుకున్నారు. అవును. ఆ సినిమా నేను నితిన్ గారు మా ఇద్దరు అబ్బాయిలు వెళ్ళాం. ఆ సినిమాలో కొన్ని సీన్లు ఉన్నప్పుడు మా పిల్లలు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారు ఇట్లా. ఏ నితిన్ గారు ప్రకాష్ రాజ్ ప్రకాష్ నన్ను చూస్తున్నారు ఇట్లా, నేను మెల్లిగా ఇలా చూస్తున్నాను నితిన్ గారిని. ఎందుకంటే చాలా సీన్లు అలా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. షర్ట్లు కూడా ఇది బాగుంటుందని తండ్రి డిసైడ్, వాళ్ళకి ఒక కోరిక ఉండాలి కదా, షర్ట్లు మేము ఇలా వేసుకోవాలి, ఈ టీ షర్ట్లు ఇలా, అలా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ. సో ఆ సినిమాని ప్రతి ఒక్కళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు. అవునండి. ఫాదరు స్ట్రిక్ట్గా ఉండే ఫాదరు అన్నిట్లో. సినిమా చూసి మారిన ఫాదర్స్ ఉన్నారు. అవునవును ఉన్నారు, అది కూడా మారిన వాళ్ళు ఉన్నారు. ఐ నో 1 or 2. అవునా. సో ఇట్లా అట్లా మనకు ఉండాలి సినిమా. అవునండి. అంతే తప్ప అది ఎక్కడో వెళ్ళిపోయి ఐ థింక్ రియల్లీ నిజంగా మీరు రిఫర్ చేసిన 1 or 2 ఆ సినిమా కొంచెం ఓటీటీకి దగ్గరగానే ఉందిలేండి. అవునా. హామ్, అది ఎంత హామ్ క్రియేట్ చేస్తుంది. చాలా సోషల్ హామ్ కదండి. ఇప్పుడు యూఆర్ డైరెక్ట్లీ షోయింగ్ అండి. ఇప్పుడు అంటే బికాస్ యూఆర్ అన్ అడల్ట్, యూఆర్ ఎ సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ అండ్ బై ఏజ్ ఆల్సో యూఆర్ ఎ వెటరన్. కాబట్టి నేను మీతో అంటున్నా ఈ మాట, పోర్నోస్ అండ్ ఎనీ అదర్ నాన్ సెన్స్ వెబ్సైట్స్ దే నీడ్ నాట్ గో టు దట్. వెతుక్కుని వెళ్ళవలసినంత అవసరం లే.